హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు చెప్పబోయే టాపిక్ కరెంట్ అఫైర్స్లో పార్ట్ 2. మీరు ప్రీవియస్ పార్ట్ 1 చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి చూడండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఏపీపీఎస్ అదేవిధంగా టీఎస్పీఎస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. సో క్లాస్ని స్టార్ట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ 2024లో పార్ట్ 2. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కేంద్రం ఎన్ని కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టింది? 12,349 కిలోమీటర్లు, 12,349 కిలోమీటర్స్. ప్రపంచ విమానయాన సంస్థల్లో ఇండిగో ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఇస్ 3, 3వ స్థానంలో నిలిచింది. పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ 2023కి సంబంధించిన సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి. అత్యధికంగా 4 సెంచరీలు సాధించినది రవీంద్ర. ఏకైక డబుల్ సెంచరీ సాధించినది మ్యాక్స్వెల్. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ విరాట్ కోహ్లీ. అదేవిధంగా అత్యధిక వికెట్లు సాధించినది అడామ్ జంపా. ఇందులో ఏ ఆల్ ఆఫ్ ద ఎబో అంటే పైవన్నీ సరైనవే అని అర్థం. అదేవిధంగా బి 3-4-1-3 మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్. అలాగే 4th అత్యధిక వికెట్లు సాధించినది 1, అత్యధిక 4 సెంచరీలు సాధించినది సచిన్ రవీంద్ర. అదేవిధంగా 1C 2 అంటే 2-3 అన్నట్టు. ఏకైక డబుల్ సెంచరీ సాధించినది మ్యాక్స్వెల్. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ విరాట్ కోహ్లీ. అలాగే 4th 1, అదేవిధంగా 3. ఇందులో ఆన్సర్ ఇస్ 2 and 3 అంటే సి ఈజ్ అ కరెక్ట్. ఇక్కడ సి రావాలి, నేను 2 and 3 ఇచ్చాను. ఏకైక డబుల్ సెంచరీ సాధించిన మ్యాక్స్వెల్. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ విరాట్ కోహ్లీ. 4th ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ భారత్కు చెందిన ఎవరు సిల్వర్ మెడల్ సాధించారు? ఆన్సర్ ఇస్ ఉదిత్. ఇటీవల AI డేస్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా మిల్లెట్ సీడ్స్ సరఫరా చేస్తుంది? రాజస్థాన్. ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ మసీదును ఇటీవల ఎక్కడ నిర్మించారు? సౌదీ అరేబియా. ఏ సంవత్సరం నాటికి భారత్ యూరియా దిగుమతిని నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2025. స్లోవేకియా దేశ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? పీటర్ పెల్లింగ్గిని. ఈయన 2024 జూన్ 10న బాధ్యతలు స్వీకరించారు. 56వ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్లో పురుషులు మహిళలు టైటిల్స్లను ఏ రాష్ట్రం గెలుచుకుంది? మహారాష్ట్ర. గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్ ఎన్ని సైట్లను చేర్చాలని యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ నిర్ణయించింది? 18. భారతదేశం రక్షణ రంగంలో ఎన్ని కోట్ల రూపాయలు ఎగుమతులు చేసింది? 21,000 కోట్ల రూపాయలను ఎగుమతి చేసింది. ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2024లో పాల్గొన్న జట్లు ఎన్ని? ఆన్సర్ ఇస్ 20. ఇది ఇవాళటి క్లాస్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ పార్ట్ 3లో వస్తా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.